మహానటి 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 ఏమిరా నువ్వు సింగర్ అయ్యావా అంటే సింగర్ అవ్వాల్సి వచ్చింది. మన రితు అక్క అలియాస్ రాధిక అక్క అలియాస్ మహానటి అక్క పర్ఫార్మెన్స్ చూసి ఏమన్నా పర్ఫార్మెన్సా ఆ అమ్మే ఈ అమ్మలా మళ్ళీ పుట్టిందిరా జేజమ్మలాగా, ఒక రతికలాగా, ఒక రాధిక అక్కలాగా, వాళ్ళందరికీ పెద్ద అక్కలాగా మన రితు అక్క. నువ్వే పర్ఫార్మెన్స్ చేసి, నువ్వే ఫౌల్ చేసి, నువ్వే మీ డిమోన్ని గెలిపించేసి, నువ్వే మళ్ళీ యాక్టింగ్ చేసేసి, నువ్వే అక్కడ ఏడుపు వచ్చినట్టు మళ్ళీ నటించేసి, అక్కడ ఏడుపు రావట్లే. అక్కడ ఏడుపు రాపోయినా పవన్ కళ్యాణ్ ఓ టిష్యూలు పెట్టి తుడిసేస్తున్నాడు. ఎందుకు అక్కడ అక్కేమో ఏడుపు రావట్లే. అక్క ఇన్నర్ ఫీలింగ్ ఏంటో, ఆపరా నేనే ఓవర్ యాక్షన్ చేస్తున్నా అంటే నువ్వు నాకంట నేను ₹5 ఆర్టిస్ట్ అంటే నువ్వు ఇంకా పావుల ఆర్టిస్ట్లా ఉన్నావు, నా మేకప్ వచ్చేస్తుంది అని చెప్పి అక్క ఫీల్ అయిపోద్ది. ఏమన్నా పర్ఫార్మెన్స్ మనం దాన్ని ఎక్స్పోజ్ చేద్దాం. దాన్ని అంటే మీరు అగౌరవంగా మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు, రితువు గారు అనట్లేదు. దాన్ని ఇన్ ద సెన్స్ అక్కడ జరిగిన సంఘటనల్ని. సూపర్గా ఉంటుంది వీడియో, చాలా బాగుంటుంది. కొంతమంది షేడ్స్ని మనం తీసేద్దాం. తనుజ గారు కొన్ని ఎక్సలెన్స్ పాయింట్ మాట్లాడతారు. ఎక్సలెన్స్ పాయింట్స్, నైస్ ఇంగ్లీష్. 4:20 కాబట్టి నోరు అలాగే తడబడుతుంది. బట్ మనం యాక్టివ్గానే చెప్తాం, మనకు అలవాటు కాబట్టి నైట్ షిఫ్ట్లు. తనుజ గారు కొన్ని మంచి పాయింట్లు మాట్లాడదాం. ఇమాన్యుల్ ఏడ్చాడు, అది డ్రామా అని అనుకుంటారో, నేను అది ముందే చెప్పేస్తాను, అది డ్రామా కాదు. దాని రీజన్ సింపతి కోసం ఏం ట్రై చేయట్లేదు, అది మ్యాటర్ ఏంటో చెప్తా. కామనర్లు చూస్తుంటే ఎస్పెషల్లీ ఫ్యూ పీపుల్ చాలా కోపం వస్తుంది. తలపొగరు వాళ్ళకి ఎంత ఎక్కిందిరా అంటే చెప్తున్నాను కదా, రోజు ఇలా చెప్తున్నాను లూప్ అనుకోకండి, కానీ వాళ్ళు ఒక బబుల్లో బతుకుతున్నారు. రెడీ సినిమాలో బ్రహ్మానందంలో బతుకుతున్నారు. మనం తోపే, మనం ఓటింగ్ ఎక్కడ వీళ్ళెక్కడ అనే ఊహలో పవన్ కళ్యాణ్ అంటాడు కదా, ట్రోల్ అయిపోతావు నువ్వు, ఈ పాయింట్ కానీ బయటికి తెలిస్తే నువ్వు ట్రోల్ అయిపోతావు అంటాడు కదా. అలాగే వీళ్ళు ఎప్పుడు ట్రోల్ అవుతారంటే రేపు ఎలాగో ఒకళ్ళు ఎలిమినేట్ అవ్వడానికి హై ఛాన్స్ ఉందని పబ్లిక్ టాక్ కామనర్స్లోనే రియలైజ్ అవుతారు. బట్ వాళ్ళ ఓవర్ యాక్షన్ టూ మచ్ టు ద కోర్ లా అనిపించింది. నేను మళ్ళీ ఏం చేశాను అంటే ఒకసారి టాస్క్ రిమైండ్ చేసి చూసుకున్నా, అందుకే లేట్ అయింది, సారీ క్షమించాలి మీరు, పెద్ద మనసు చేసుకొని. అవన్నీ మాట్లాడుకుందాం ముందు మన పంచాయతీ నార్మల్ ఫార్మాలిటీస్ మాట్లాడుకుందాం. వీడియోని ఎస్పెషల్లీ మిడ్ లైట్ వీడియోని మన మోటివేషన్, నా పర్ఫార్మెన్స్ కానీ మీకు నచ్చినట్టయితే ఓకేనా, లైక్ చేయండి, కుదిరితే హైప్ చేయండి, మీ విలువైన ఒపీనియన్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు మై రివ్యూస్. ఎన్న పేరు పవన్ కుమార్ హే. సో మొదలు పెడదాం. ఎక్కడి నుంచి మొదలు పెడదాం? రితు ఒక్క పర్ఫార్మెన్స్ గురించే మాట్లాడాలి ఈరోజు. హీరోయిన్ విలన్ అంతా అక్కే. టాస్క్ మళ్ళీ చూశాను అక్క ఏం మాట్లాడుతుందని. అక్క కొన్ని రూల్స్ పెట్టింది కానీ ఆ రూల్స్ అక్కే ఫాలో అవ్వలేదు. అది మనం ఎక్స్పోజ్ చేద్దాం. లెట్స్ ఎక్స్పోజ్ రితు చౌదరీస్ గేమ్. నాకు ఎక్కడ బాధ అనిపిస్తుంది అంటే పవన్ కళ్యాణ్ మరీ గుడ్డిగా నమ్మేస్తున్నాడు. నా పిల్లరా అన్నట్టు అయిపోతావు, చూసుకో. మరి గట్టిగా కరిసేయడానికి రెడీగా ఉన్నావు. డిమోన్ పవన్ కళ్యాణే గట్టిగా కరిసేసేలా ఉన్నాడని అనిపిస్తుంది. ఎందుకురా అంటే అక్కడ పర్ఫార్మెన్స్ అట్లా ఉంది మాట. ఆ పోక్రీ సినిమాలోని ఇలియానా ఏడుస్తుంది కదా, మహేష్ బాబు వెళ్తాడు, ఏమైంది చెప్పు, ఎందుకు అలా అక్కడ ఏం చెప్పకపోయినా కూడా ఓ పీకేసుకుంటున్నాడు అన్నమాట. ఎందుకు నాకు అనిపిస్తుంది, నీకెందుకు అక్క ఎడితే నువ్వు ఎందుకు వచ్చావు? నువ్వు మిలిటరీ అన్నావు, ప్యాషన్ అన్నావు, వచ్చి నువ్వు చేస్తుంది ఇదంతా ఎందుకు? ఏందో కామనర్లు అయ్యా. నవదీప్ అనుకుంటాడు, ఏమిరా ఏమనుకోని మిమ్మల్ని పంపితే మీరు అక్కడ ఏం చేస్తున్నారా అని. సర్లేండి. స్టాప్ అని అక్క అన్నది కదా, ఆ స్టాప్ నేను 3 స్టాపులు పెట్టి మరీ చూశాను. కామెడీ ఏందో చెప్పనా, నేనేం ఆల్టర్ చేయట్లేదు అయ్యా. వీడియో ఉంది, కావాలని కట్ చేసి పెట్టమంటే పెడతాను ఇన్స్టాగ్రామ్లో. మీరు పెద్ద మంది చేసుకుని మై రివ్యూస్ అఫీషియల్ అని ఒక 9,000 చిల్లర ఫాలోవర్స్ ఉంటారు, ఫాలో కొట్టి దాన్ని 10,000 చేయండి. మనం కూడా గ్రో అవుతాం ఇన్స్టాగ్రామ్లో కూడా, అక్కడ కూడా మార్కెట్ ఉంది. సో ఫాలో చేయండి. స్టాప్ అంది కదా, ఆ 3 స్టాపుల్లో 2 స్టాపులు అక్కడ బర్నీ అన్నీయే లేడు. ఆ 2 స్టాపుల దగ్గర డిమోన్ అని ఏమో ఇమాన్యుల్కి రాస్తున్నాడు, ఇమాన్యుల్ టీషర్ట్ పైకి వచ్చింది. నువ్వు స్టాప్ అని వాళ్ళిద్దరికి అన్నీ అదేదో విలనో హీరో విలన్ కొట్టుకొని కమీడియన్ మీద పడిపోయినట్టు
మూడో స్టాప్కి బర్నీ ఇలా జస్ట్ వెళ్తాడు, దానికి అవుట్ బర్నీ అంట. దీనమ్మ జీవితం అసలు ఆ మనిషి ఏం చేశాడు? నువ్వు అవుట్ చేస్తే ఐదర్ ఎమాన్యుల్ని అవుట్ చేయాలి, లేకపోతే మనం నీ డిమాండ్ అన్నయ్య, అమ్మో నిన్ను అన్నయ్య అనకూడదు కదా, నాకు అన్నయ్య, మా డిమాండ్ అన్నయ్యని అవుట్ చేయాలి. బర్నీ అన్నయ్యని ఎందుకు అవుట్ చేసావు అక్క? అంటే నువ్వు ఫిక్స్ అయ్యో డిమాండ్ అన్నయ్యని కెప్టెన్ చేయాలి. డిమాండ్ అన్నయ్య కెప్టెన్ అవ్వాలంటే ఎలా? ది మోస్ట్ పవర్ఫుల్ బర్నీ సైడ్ చేయాలి. సో ముందే తుప్పాస్ రూల్ చెప్పావు, స్టాప్ 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 అని చెప్తే ఏదో చిన్నప్పుడు ఏదో ఆట ఉండేదబ్బా, నేల గట్టు చెరువు ఆట, ఆ ఆటలాగా చివరిగా బర్నీ అని వచ్చాడని బర్నీ అని పంపిస్తావు, రీజన్ చెప్పవు. దానికంటే ముందు రూల్స్ పెడుతుంది అక్క రూల్స్ మాట్లాడదాం. రూల్ ఏంటో తెలుసా? రూల్ నెంబర్ 1 అంటే ఇన్స్టాగ్రామ్ రూల్ అనుకోకండి. బ్లాక్ లైన్ బయటకు వస్తే అవుట్ అంట. మీకు కూడా చెప్పనా? బ్లాక్ లైన్ అవుట్. బ్లాక్ లైన్ ఉంది కదా ఆ గేమ్, అక్కడ అందరూ బయటకు వచ్చారు. ఆ లెక్క ప్రకారం అందరూ అవుట్ అయిపోవాలి. అయ్యారా? తర్వాత మళ్ళీ ఇంకో రూల్ పెట్టింది, 3 times ఛాన్స్ అంట. 3 సార్లు తర్వాత మోర్ దెన్ 3 times అందరూ బయటకు వచ్చారు. అక్క కళ్ళు ఎక్కడ ఉన్నాయో మనకు తెలియదు, అక్కకే తెలియాలి. తర్వాత 4 members 4 directionsలో ఉన్నారు. డోంట్ హార్మ్ యువర్ సెల్ఫ్ అంట. ఓకే, నైస్ ఇంగ్లీష్. మర్చిపోయాను, అక్క ఇంగ్లీష్ పిచ్చెక్కిచ్చేస్తుంది అబ్బా, పిచ్చి కేక. స్ట్రక్ అనే ఓడే రాంగ్. చాలామంది అంటే ఏందిరా నువ్వు అర్ధరాత్రి పూట ఇంగ్లీష్ క్లాసులు తీసుకున్నా అంటే నాకు కొన్ని ఓసీడీలో ఉన్నాయి చెప్తా, మామూలు మీకోసమే, మీ మంచి కోసమే. చాలామంది తెలియక స్ట్రక్ ఎట్ ట్రాఫిక్ అంటారు. అయ్యా అది స్ట్రక్ కాదయ్యా, స్టక్. అది స్ట్రక్ అంటే స్ట్రైక్కి అది వీటు. స్ట్రైక్ అంటే కొట్టడం అనుకుందాం మనం, ఒక స్ట్రైక్. ఆ స్ట్రైక్కి స్ట్రక్ అంటారు. చాలామంది తెలియక స్టక్కి స్ట్రక్ అంటారు. అక్క ఇంకో పదం కనిపెట్టింది, పోనీ స్ట్రక్ అన్నా పర్లేదు, స్ట్రక్డ్ అంట. అక్క బై గాడ్స్ గ్రేస్ స్ట్రక్డ్ అనే పదం లేదక్క. ఎందుకు నేను ఇన్నిసార్లు చెప్తుందంటే ఒక 20 సార్లు అంది. మై హార్ట్ గాడ్ స్ట్రక్డ్ అంటే ఏంటి? అంటే మీ హార్ట్ ఏంది, విరిగిపోయిందా, ఏమైంది, ఆగిపోయిందా, కొట్టేశారా మీ గుండెని, ఏందో. సరేలే, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాను. కానీ పిల్లలు మీరు నేర్చుకోండి, ఇది ఇంపార్టెంట్. స్ట్రక్ వేరు ఓకేనా? స్టక్కుడు అనే పదం లేదు, స్ట్రక్కుడు అనే పదం లేదు. ఆ ఈడీలు వేసి వద్దే, సిట్టెడ్ పుట్టెడ్ లాగా. ఓకే, ఎందుకు వచ్చింది ఇది? డోంట్ హార్మ్ యువర్ సెల్ఫ్ అంటే అక్క ఇంగ్లీష్ గుర్తొచ్చింది. ఇక్కడ ఎవరిని కించపరచాలని కాదు కానీ చెప్తున్నా, పిల్లలకి హెల్ప్ అవుతుందని. బ్యాక్ బిచ్చింగ్ సంజనాక వల్ల నేను నేర్చుకున్నాను. బ్యాక్ బిచ్చింగ్ అనే వర్డ్ అంటే ఇలా బూత్ కాదు కానీ, వర్బ్ కాదు కానీ, అది ఒక వర్డ్ ఉందనుకున్నా కానీ అఫీషియల్ వర్డ్ కాదంట. బ్యాక్ బైటింగ్ నేర్చుకోండి పిల్లలు. టీషర్ట్ లోపల పెట్టుకోవడం లేదన్నారు. ఓకే, టీషర్ట్ లోపల పెట్టుకోలేదు. అండ్ ఇక్కడే అక్క రూల్ చెప్తుంది. అండ్ సంచాలకగా నేను స్టాప్ అంటే ఆపేయాలి, రంగు రాయకూడదు అన్నారు. ఓకే, ఇక్కడ కూడా చూడండి, నేను స్టాప్ అని 3 సార్లు చెప్పితే మీరు ఆగిపోయి రంగు రాయొద్దని అన్నది కానీ నేను మిమ్మల్ని ఎలిమినేట్ చేస్తానని చెప్పలేదు. ఇన్ఫ్యాక్ట్ ఆ బ్లాక్ లైన్ అవుట్కి 3 సార్లు బయటికి 3 సార్లు వెళ్తే ఎలిమినేట్ చేస్తా అంటుంది. కానీ కావాలంటే ఫుటేజ్ ఉంటుంది చూడండి. 3 స్టాపులు చెప్పాక రంగు రాయొద్దని చెప్తుంది కానీ నేను ఎలిమినేట్ చేస్తాను నేను ఎక్కడా చెప్పలేదు. సో అదొక రాంగ్. అక్కడ ఎలిమినేట్ చేసేసింది. అండ్ అక్కడ 3 సార్లు స్టాప్ అనే దగ్గర అసలు బర్నీగా రోలే లేదు. ఆ ఇద్దరు కొట్టుకుంటే ఈయన ఎందుకు ఎలిమినేట్ చేసింది? ఎందుకంటే డిమాండ్ పవన్ విన్ చేయించాలి. డిమాండ్ పవన్ విన్ చేయిస్తే డిమాండ్ పవన్ లగ్జరీ అంతా రితు అక్కకి ఇస్తాడు. సో అది ఆమె ఆస్వాదించాలి. అండ్ అక్క చాలా ఆలోచించింది ఏంద్రా అంటే నెక్స్ట్ వీక్ నామినేషన్స్లో సేవింగ్ ఆప్షన్ వస్తే డిమోను మన రితుని సేవ్ చేస్తాడేమో అనే ఎదవ ఐడియా తప్ప అక్కడి మించి చేయలేదు. ఇంకా అందరికంటే హట్ అవ్వాల్సింది ఎవరో తెలుసా? ఇమాన్యుయల్. ఎందుకురా అంటే వీళ్ళు బయట ఫ్రెండ్స్. కొన్ని బయట ఫ్రెండ్స్ పక్కన పెట్టేస్తే ఇక్కడ టెరెన్స్. ఇమాన్యుయల్కి పెద్ద రాడ్. ఇమాన్యుయల్ ఏడవడానికి కారణం కూడా అదే. ఇక్కడ ఆట ఓడిపోయినందుకు కాదు, ఎందుకు అమ్మాయి నన్ను సపోర్ట్ చేయట్లేదు, నా ఫ్రెండే కదా, అటుపక్కోళ్ళని చేయమన్నా, నా వర్షన్ ఎందుకు వినట్లేదు, నన్ను ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అని చెప్పి బాధపడతాడు. బాధపడ్డంలో తప్పే లేదు. పెద్ద గుణపం పొడిచేసింది అక్క మాత్రం, చాలా పెద్ద గుణపం. అస్సలు నచ్చలే. నెక్స్ట్ నామినేషన్స్లో ఉంటే మరి మోస్ట్లీ అస్సాం అవ్వడం ఛాన్స్ ఉంది, చూద్దాం. సో అది స్టాప్ మ్యాటరు. ఇంకో రూల్ పెట్టింది అక్క, చూడండి. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మెయిన్ ఎపిసోడ్లో చెప్పలేదు పిల్లలు, అందుకే మీకు తెలియాలని. నేను మళ్ళీ ఏమనంటే నీ కామనర్లు అంటే పడదరా అంటే మ్యాటర్ అది కాదు. మరి ఇప్పుడు నేను రితు చౌదరిని తిడుతున్నానా? రితు చౌదరి కామనరా కాదుగా, అంతే. ఎపిసోడ్ బట్టి మారిపోద్ది. అండ్ బయట వాళ్ళు మాట్లాడకూడదు అంద అక్క, మన రితు అక్క. ఏంటంట, ఒకవేళ బయట వాళ్ళు ఇన్ ద సెన్స్ అక్కడ కామనర్లు సోకాల్ సెలబ్రిటీస్ ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడితే అంట, ఎవరు మాట్లాడితే వాళ్ళ టీం వాళ్ళకి లాస్ట్లోకి వచ్చేసరికి ఎవరిద రంగు ఉంటుంది కదా, ఎందుకు యాస్టీజ్గా చెప్తాను చూడండి.
ఇక్కడ కామెడీ చూడండి, కామెడీ. బయట వాళ్ళు మాట్లాడకూడదు అన్నప్పుడు ప్రియా డాడ్స్ లిటిల్ ప్రిన్స్ ఏమంటారంటే, అవును రా, చిన్న స్పేస్ కదా, డిస్టర్బెన్స్ ఎక్కువ వచ్చేస్తుంది. మనమేం మాట్లాడాలి చిన్న స్పేస్ గురించి, డిస్టర్బెన్స్ గురించి, మన టోన్ తెలుసుగా. ఇంత మాట్లాడిన అక్క ఎంత అరుస్తుంది. శ్రీజ ప్రియ ఇరిటేషన్ టు ద కోర్ తెప్పించారు. తల నొప్పి వచ్చింది, అస్సలు నచ్చలేదు. వాళ్ళ తల పొగురు, వాళ్ళు మాట్లాడే ఆ ట్యాగ్ లైన్లు, కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ ఎర్రెక్కిస్తున్నారు అనమాట. ఎవరినిరా మీరు ఎర్రెక్కిస్తున్నారు? మీరు ఆడియన్స్ ఎర్రెక్కించి మీరు అస్సాంలో ఎక్కేస్తున్నారు. ఇప్పుడు అర్థం చేసుకుంటారు ఏంటో పిల్ల పుష్పాలు. తర్వాత రితు చౌదరి మాట్లాడితే ఓనర్స్ దాంట్లో కొంచెం కలర్ కన్సిడర్ చేయను అండ్ సేమ్ అప్లైస్ టు టాలెంట్స్. అది కానీ అలా చేసిందా? చేయలేదు. ఎందుకురా చెప్తా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కువ అరుస్తుంది ఆ సోకాల్ కామనర్లు. మరి అలాంటప్పుడు డిమాండ్ పవర్ని కన్సిడర్ చేయకుండా ఉండాలి కదా, చేయలే. మరి ఇది రాంగే కదా. ఆ 3 స్టాపులది రాంగు, ఆ బ్లాక్ లైన్ది రాంగు, ఇది రాంగ్, అన్నీ రాంగ్. మరి రితు చౌదరి గారు ఏం బీగినారా అంటే సక్సెస్ఫుల్గా డెమోన్ అన్నీని కెప్టెన్ చేసి దొబ్బారు అంతే. ఫాల్ట్ మొత్తం ఫాల్ట్. అది అయిపోయింది, టాస్క్ అయిపోయింది కదా. ఇప్పుడు అది మాట్లాడినాం, టాస్క్ అయిపోయింది. పోస్ట్ టాస్క్ ఏమైంది ఇప్పుడు మాట్లాడదు. ఎందుకురా ఇది ఎస్టాబ్లిష్ చేస్తున్నానంటే అక్క పెట్టిన రూల్స్ మీకు తెలియాలి కదా, మెయిన్ ఎపిసోడ్లో లేవు. అది పోస్ట్ టాస్క్. ప్రియా కెప్టెన్ రూమ్ ఇక్కడ చూడండి. అబ్బా వీళ్ళు టెమటోలు మామూలుగా ఉండవు. ప్రియా ఏమంటుందంటే ఇది ఆన్ అవ్వకపోతే నా టెమటోలు అయిపోతే మళ్ళీ ఇంకోసారి చెప్పాలి. ప్రియా కెప్టెన్ రూమ్ ఓపెన్ చేయండి వెళ్ళాలి అంట. ఎందుకు? రూల్స్ గురించి అన్ని మాట్లాడి దొప్పించుకున్నారు కదా నువ్వు శ్రీజ. కెప్టెన్ రూమ్ నువ్వు ఎందుకు వెళ్తావు? నువ్వు కెప్టెనా? నువ్వు చాలా ఫేర్గా గేమ్ ఆడుతావు కదా, కెప్టెన్ రూమ్ నువ్వు ఎందుకు వెళ్తావు చెప్పు. సంజనాకి అంత క్లాస్ పీకు. తర్వాత ఇంకో అక్క వస్తుంది, ఆత్మ ప్రేతాత్మ శ్రీజ. దొబ్బుతాం, మనదే కదరా రూము. స్లాంగ్ వైజాగ్ స్లాంగ్ ఓకే, కానీ నీది ఎందుకు అవుతుంది రూము? నువ్వు గెలిచావా? డిమోన్ అని కదా గెలిచాడు, నీది ఎందుకు అవుద్ది రూము? వీళ్ళు మళ్ళీ రూల్స్ రెగ్యులేషన్స్ గురించి వీళ్ళిద్దరు మాట్లాడతారు. 2 ఆత్మాస్ హై. ఓకే, ప్రియా టు సంజన మనం రాసుకున్నాం. ఓకే, ప్రియా సంజనకి ఏం చెప్తుందంటే, మీరు స్ట్రిక్ట్ రూల్స్ పెట్టారు, మా డిమోను స్ట్రిక్ట్ రూల్స్ పెట్టను అన్నాడు. ఓకే, మీరేం మాట్లాడాలి రూల్స్ గురించి, అది స్ట్రిక్టో లూజ్ అని. తర్వాత సంజన ఏమో లగేజ్ ప్యాక్ చేసుకుంటే ఇమాన్యుల్ పాపం ఎమోషనల్ అవుతాడు. మన సుమన్ అన్న చాలా రేర్గా ఫుటేజ్ వస్తుంది కదా, అన్న ఏమైందన్న ఏం లేదు జస్ట్ వదిలేసి సెట్ అయిపోతాను అంటాడు. పాపం అని చెప్పి మన సుమన్ శెట్టి వెళ్ళిపోతాడు. మీరు దీన్ని కూడా సుమన్ శెట్టి ఫ్యాన్స్ అయ్యా, మీకు దండం ద్వారా దీన్ని కూడా రీల్ చేసి మా అన్న రా పాపం రా జాలి చూపించడానికి వెళ్తే ఇమాన్యుల్ తగిలిసాడు రా అని చెప్పి మీరు దానికి మళ్ళీ ఎలివేషన్ రీల్ చెయ్యొద్దయ్యా. దుబాయ్ సీన్ మీకు దండం పెడుతుంది. తర్వాత ప్రియా రితు చౌదరికి ఏం చెప్తుందంటే, ఇక్కడ ఏమైందంటే ప్రియా ఇగ్నిషన్ వెలిగించిన మాట, అంటే ఫ్యూల్ వెలిగించింది. రితు చౌదరి అనుకుంటుందంటే అంతా పక్కడబందిగా ఉంది, సెట్ చేస్తాగట్టు ఏమవుదు. అండ్ డిమోన్ గాడు కెప్టెన్ అయ్యాడు, మనం వాడు దొబ్బుదాం ఫీచర్లని అనుకుంది. ప్రియో పొల్లెట్టింది. ఏమిట్టిందంటే, మీ ఇద్దరు క్లోజ్ అని బయటకి ఏమైనా వెళ్తాదేమో. అప్పుడు రితు చౌదరి ఓకే, దీనికి అర్థమైందంటే అందరికీ అర్థమై ఉంటుంది, లెట్స్ స్టార్ట్ ద పర్ఫార్మెన్స్. మనకి యాక్టింగ్ రాకపోయినా యాక్టింగ్ వచ్చిన ట్రై చేద్దాం. ఎలాగో బక్రా గారు ఉన్నారు కదా పవన్ కళ్యాణ్, ఆయన బక్రా చేసేద్దాం అని చెప్పి. నిజంగా బక్రా చేస్తుంది. మీరు హట్ అయినా హట్ అవ్వకపోయినా కళ్యాణ్ గారు ఫ్యాన్స్ మీ అన్నీ చేస్తుంది. వ్యాపారం అయింది అక్కడ, అదే వ్యాపారం చేయాల్సింది. సో అలా అంటే రితు ఏంటి అంటే అనమాట, ప్రియా నువ్వు కావాలని డెమోన్కి ఇచ్చావని వెళ్తాదేమో అంటే, రితు కావాలని ఏమి ఇవ్వలే కదా, టీషర్ట్ కనిపిస్తుంది కదా. ఓకే, హీర్ గోస్ ద పర్ఫార్మెన్స్, హీర్ స్టార్ట్ ద పర్ఫార్మెన్స్. తర్వాత డిమోన్ మై వస్తాడు. సెకండ్ రౌండ్లో ఇద్దరు కలిసి అటాక్ చేశారు నన్ను అని చెప్పి మనోడు ఏది చెప్పుకుంటున్నాడు. అటాకుల గురించి మనమే మాట్లాడాలి. అసలు ఫస్ట్ అటాక్ చేసింది మనీష్ అటాక్ చేసి రంగు పడేశాడు. దానికి ఎవరైతే ఏం చెప్తారంటే, భరణి గారు మనల్ని అటాక్ చేద్దాం అనుకున్నారంటే, అందుకే ఆ మనీష్ని షర్లాక్ హోమ్స్ కదా ముందే ఆలోచించేస్తారు కదా, అందుకు భరణి గారిని అటాక్ చేసి అది పడేశాడంట. అది అక్కడ మాట్లాడదాం కాన్వర్జేషన్లో. రితు చౌదరి ఏమంటుందంటే, ఇము బాగా ఆడాడు, లాస్ట్ టూ స్టాప్స్ వరకు ఇము ఆడాడు, ఇము ఎప్పుడైతే పడిపోయాడో అక్కడ గేమ్ పోయింది. ఓకే, ప్రియా అంటది, వాడు బాగా ఆడాడు కదరా మరి ఎందుకు భయపడుతున్నావు అంటే, ప్రియా అంటే, రితు లేదు, ఐ రియలీ వాంటెడ్ హిమ్ టు బి కెప్టెన్. ఫస్ట్ వీక్ నుంచి ఇము మధ్యలో వస్తాడని తెలియదు కదా, ఐ వాంట్ హిమ్ టు బి కెప్టెన్. అంత సొల్లండి. ఇక్కడ అక్కకి డెమోన్ పవన్ కెప్టెన్ అవ్వాలని ఉంది, సింపుల్ ఇందాక చెప్పిందే అన్నిసార్లు ఇంక మీకు ఇరిటేట్ చేయను. ఇప్పుడు శ్రీజ ప్రియా విన్నింగ్ ఇంపార్టెంట్ కాదురా, నిన్న కూడా బాగా ఆడేవు కదరా అని చెప్పి ఇమాన్యుల్ కన్సోల్ చేస్తారు. ఇక్కడ మెచ్చుకోవాలి, ఒప్పుకోవాలి, ప్లస్ పాయింట్స్ కూడా మాట్లాడాలి. ఓకే, మాస్క్ మ్యాన్
రితు పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేస్తుంది బట్ గార్డెన్ ఏరియా దగ్గర సీరియస్గా ఆ ఎక్స్ప్రెషన్లెస్ ఎక్స్ప్రెషన్తో నడుచుకెళ్తుంది. మాస్క్ అని వచ్చాడు, ఆర్ యూ ఓకే అంటే రితు నో ఐ నీడ్ సమ్ స్పేస్ అంటే నా వల్ల ఇంకెవరి వల్ల అని మాస్క్ మీద అంటే మీరని కాదు కొంచెం సెట్ అవ్వడానికి 5 నిమిషాలు పడుతుంది అంటే వెళ్ళిపోతాడు మాస్క్ అని. లోపల ఎన్నర్ వాయిస్ అని మొదలు పెట్టారా టాస్క్, ఎవ్వడు తక్కువ చేయట్లేదు, రేపు నేను చేస్తాను అనుకుంటాడు. యాజ్ ఆఫ్ నో మాస్క్ అని కనబడలేదు ఈరోజు. మాస్క్ అని ఫస్ట్ డిసప్పాయింట్ అవ్వకండి, ఏముండదు మీ వాడిది ఈరోజు. తర్వాత రితు మొదలైందయ్యా పర్ఫార్మెన్స్, అక్కడ ఏడుపు రాకపోయాను. ఏడుపు, అక్కడ ఏడిపే లేదు. మన అక్క ఆస్కార్ పర్ఫార్మెన్స్ చేస్తుంటే పీకే అని నీకు తెలియలే కదా, టిష్యూలు వచ్చి తుడిచేస్తాడు. అక్కడ లేకుండా ఏందిరా నాయన తుడిసేసేది, నువ్వే వెళ్ళి గుడ్లో వెళ్ళి పెట్టేసేటట్టు ఉన్నావు, దూదు మొక్కలో దెబ్బకి ఏడిసేటట్టు ఉంది. అక్క నువ్వు తుడుస్తున్నందుకు ఫీల్ కదా, మేకప్ పోతుందని ఫీలింగ్, నువ్వేమో దొరికిందే చేసాలి కదా. మొత్తం భుజాల మీద చెయ్యడు. ఏమైందిరా చిప్పురా, ఇంకా బంగారం ఒకటే లేదు, నీకు బాగా కంఫర్ట్గా ఉంది కదా అన్నట్టు ఉంది నా ఆత్మరావు ఫీలింగ్. నీకు హ్యాపీ కదా, అక్కడ జరుగుతుంది ఏంటి, నువ్వు చేస్తున్న పెద్దాపేరం ఏంది, మాకీ దరిద్రం ఏంది, ఏందో చెప్తా చూడండి. ఇక్కడ రితు పీకే స్టార్ట్స్, నేను రాసుకున్నా ఏడిచి ఫేక్ ఏడుపు స్టార్ట్ చేసి ఆ ఏడిపే రావట్లేదు. తర్వాత మొదలెట్టింది ఇంగ్లీష్, మామూలుగా ఉండదు. ఐ గాట్ స్ట్రక్, ఇక్కడ నేను స్ట్రక్ అయిపోయాను. పవన్ కళ్యాణ్ ఏమైంది ఏమైంది, రితు స్ట్రక్ అయిపోయిందిరా, నాట్ ఏబుల్ టు క్రై ఆల్సో, ఐ గాట్ స్ట్రక్. అక్కడ అర్థమవుతుంది నీకు ఏడుపు రావట్లేదని, కానీ ఆ స్ట్రక్డే నాకు అర్థం కాలే. పవన్ కళ్యాణ్ సరసన స్టార్ట్ చేస్తాడు మరి రితుతోని, ఏమైంది అంటే రితు ఏమో రా నా హార్ట్ గాట్ స్ట్రక్డ్, దండం అయ్యా నా ఎమోషన్స్ అన్నీ స్ట్రక్డ్. పవన్ కళ్యాణ్ ఇప్పుడు నీ బాధ ఏంటో చెప్పనా, ఇమో కెప్టెన్ అవ్వాలి, ఇమో అవ్వలేదు, దానికి నువ్వు సంచాలకుగా ఉన్నావు, ఇది పాయింట్. నీకు తెలుసు కదా, తెలిసి కూడా నువ్వు కావాలనే చిలిపి. అప్పుడు రితు అమ్మో 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 నేనేదో అయిపోయింది అనుకున్నా అంటే, ఏడుపు రావట్లేదురా, చచ్చిపోండి ఇద్దరు, చచ్చిపోయిన గొడవ వదిలేస్తుంది, దరిద్రం వదిలేస్తుంది. పవన్ కళ్యాణ్ ఏడిపించాలా నేను, రే ఇది ఎక్కడ దొరికారా మీరు మాకు అనుకున్నా నేను. ఏం చేస్తున్నారా మీరు వెళ్ళి, రితు వద్దు నేను ఏడవడానికి రెడీగా లేను, నువ్వు నా ఇన్నర్ ఫీలింగ్ ఏడన్నా ఆత్మారావు గాడు, ఆడి ముద్దు పేరు చిన్నారావు వచ్చేమంటాడంటే, నువ్వు ఏడిస్తే ఏడు లేకపోతే దొబ్బి, ఈ మధ్యలోని ఏడిపోతుంది అయిపోతుంది అని చెప్పి అనడం, మనమేమో గొడ్డెచ్చి తుడిసియడం, భుజాల మీద చెయ్యేసుకోవడం, ఏమిరా బంగారం, ఈ దరిద్రం నా వల్ల కాదు, నేను ఈ కాంటెంట్కి ఫ్యాన్ కాదు, ఇంకేం చెప్పాల్సి వస్తుంది. అది చిన్నారావు ఏమో తిడుతున్నాడు, అమ్మో 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 ఏడుపు రావట్లే అంటే పవన్ కళ్యాణ్ ఏడిపించిన, వద్దులే నేను ఏడారు. రితు ఏం వద్దు నేను ఏడవడం రెడీలో లేను, నాకు ఏదో అవుతుంది, సావండి. పవన్ కళ్యాణ్ ఏమవుతుంది, ఇది కూడా మళ్ళీ అడగాల ఏదవుతుందంటే ఏమవుతుందని, రితు తెలియట్లే, సాయిరామ్ పవన్ కళ్యాణ్ తెలియట్లే అనగానే రితు పాప చేయి పట్టుకొని నలిపేస్తున్నాడు అనమాట. ఏం రా చేస్తున్నావు నువ్వు, దేనికి వచ్చావు ఇక్కడ, ఇచ్చి ఏం చేస్తున్నావు అనిపించింది. అది అయిపోయింది. రితు చౌదరి లాస్ట్ వరకు ఈ మూవ్ ఉండే, లాస్ట్ స్టాప్ దగ్గర పోయింది. ఇదేమన్నా బస్ స్టాప్, లాస్ట్ స్టాప్ దగ్గర పోవడానికి పవన్ కళ్యాణ్ పడిపోవడం దగ్గర పోయింది. రితు అమ్మా అంటది. అప్పుడు పవన్ కళ్యాణ్ ఏందిరా ఏంది సంత అమ్మాయి, పవన్ కళ్యాణ్ రే అమ్మాయి లక్షణం మాయ డైలాగ్, అమ్మాయి లక్షణాలు కనిపిస్తున్నాయి, హ్యాండ్ చూస్తుంటే చెయ్యి పట్టుకొని నిలిపేస్తున్నారు కదా, చెయ్య ఆడపిల్ల ఉందలే అని దొరికింది ఛాన్స్, అది అమ్మాయివే మంచిది బాగానే కనిపెట్టావు. అక్కడ చైనావులు జపాన్ ఏదో కనబడుతుంటే నువ్వు మిలిటరీ జాబ్ వదిలేసి బిగ్ బాస్ ఆడిషన్లోకి వెళ్ళి రితు చౌదరి చేయట్టుకొని ఇది అమ్మాయిదని నువ్వు కనిపెట్టావు, ఇది నువ్వు కనిపెట్టింది. గొప్పలు సార్ మీరు. రితు ఒరే అని ఏడిపే, అక్కడ కంట్లో నుంచి నీళ్ళు రావట్లే. పవన్ కళ్యాణ్ ఏడవకమ్మా టిష్యూ అని చెప్పి టిష్యూతో తుడిచేస్తున్నాడు. కూల్ ఏం కాదు ఫీల్ అవ్వక, అన్న ఏమనుకోడు, ఫీల్ అవ్వక, ఎవడికరా అన్న ఏందో అయిపోయిందా. అయిపోతే పవన్ కళ్యాణ్ రితు చౌదరి కూర్చుంటే రితు చౌదరి షోల్డర్స్ మీద ఇలా చెయ్యేసి కూల్ అని చెప్పి, అది కూల్ బేబీ కూల్, నెక్స్ట్ వీక్ అవుతాడు ఛాన్స్ ఉన్నాయిగా అని చెప్పి, అది మీరు ఊహించుకోండి. అక్క వచ్చింది, సంజుమాత వచ్చింది,
ఏందిరా నేను కదా చెయ్యాలి పర్ఫార్మెన్స్, కెప్టెన్షిప్ టాస్క్ కెప్టెన్ బ్యాచ్ పోయింది, ఇక నేను మొదలు పెట్టాలంటే ఇదేంటి ఇక్కడ ఏదో చేస్తుందని చెప్పి వచ్చింది. వచ్చి సంజన ఏమైంది రీజన్ ఏంటి, రితు చెప్పురా, కెన్ ఐ హెల్ప్ యూ, ఏమైందమ్మా, వాట్ ఈస్ ద రీజన్ పవన్ కళ్యాణ్ అంటే మనోడు ఏం చెప్పడు, రితు సంచాలక్ ఎమోషన్స్, ఓకే మంచిది. సంజన బాగా చేసావు కదరా, ప్రాబ్లం ఏంటి అంటే అయిపోయింది, అక్కడ ఏం మాట్లాడదు. ఈ మధ్యలో మన డిమాండ్ని గెలడం వల్ల గెలిచాడు కానీ షర్ట్ ఇప్పుకొని మొత్తం తిరిగేస్తున్నాడు అనమాట, ఛాతి చూపిస్తూ. మన ఫ్లోరా మనకంటే చాలా పెద్దది, ఫ్లోరా అక్కతో సంజన గారి లగేజ్ పట్టుకొని వెళ్తున్నాడు ఛాతి చూపిస్తూ. వెరీ గుడ్, ఈరోజు నీ దినం అనుకున్నాను నేను. తర్వాత ఇమాన్యుల్ డిమాండ్తో మంచిగా చెప్తాడు, కానీ డిమాండ్ నీ చేతిలో ఉంటుందా పిచ్చివాడా, అక్కడ ఉన్నారు కదా కొంతమంది, వాళ్ళ చేతిలో ఉంటుంది ఆటంతా. ఇమాన్యుల్ ఏమంటాడంటే డిమాండ్కి, నేను ఒకటే చెప్తున్నా, అందరూ చాలా కష్టపడుతున్నారు, 7గురిలో అందరూ నీకే ఛాన్స్ ఇచ్చారు, అందరూ నేను ఎంత నమ్మారో ఒక్కసారి ఆలోచించు. అక్కడ అంత లేదు, ఇంతకన్నా ఏం చెప్పలేను నేను. ఒకవేళ గొడవలు అయినా కూడా అన్బయాస్డ్గా ఉండు, అది అవ్వదు. అందరు ఆడపిల్లల్ని పెద్దవాళ్ళని జాగ్రత్తగా చూసుకో. మా నోడి ఏదో ఓల్డేజ్ హోమ్లో మాట్లాడినట్టు చెప్తున్నాడు, దింపేసి వచ్చినట్టు. డిమాండ్ చూస్తావుగా ఈ కబాలి ఆడిన ఆట అన్నట్టు మాట్లాడతాడు అనమాట, వితౌట్ ఎక్స్ప్రెషన్స్. ఓకే, ఎక్స్ప్రెషన్ రాదు. ఇమ్ము కేవలం వీళ్ళ కోసమే నేను ఫైట్ చేశా, కెప్టెన్ అవుదాం అనుకున్నా, నేను ఈరోజు అవ్వడానికి కాను ఆ 7గులే, గుర్తుంచుకో. చాలా ఎమోషనల్గా చెప్పాడు. అటుపక్క నుంచి మాత్రం ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేదు, చూస్తావుగా దేకో మీరు హీరోయిజం అన్నట్టే ఉన్నాడు. చూద్దాం. డిమాండ్ పవన్ ఓపెన్గా చెప్తున్నా, నేను మనిషిలా చూడడం నాకు అలవాటు. వెరీ గుడ్, ఓకే. తర్వాత శ్రీజ రితు దగ్గరికి వెళ్తుంది. ఎవడ బాధ ఆడిది, ఏంది కంటెంట్ ఏదో క్రియేట్ అయిపోతుంది, నేను కదా కంటెంట్ క్రియేట్ చేయాలి. శ్రీజ వెళ్ళిపోయింది. ఎందుకు ఏడుస్తున్నావు రితు మళ్ళీ పర్ఫార్మెన్స్ నేను చేయలేనయ్యా, నాకు ఇప్పటికి దగ్గు వచ్చేస్తుంది, ఆగురా నాకు ఏడుపు వస్తుంది అని చెప్తే మళ్ళీ పవన్ కళ్యాణ్ ఏమ్మా, ఓకే ఏం అవ్వలేదు. అక్కడ ప్రియ ఏమో తనుజతో మాట్లాడుతుంది అనమాట, నాకు ఇమ్ము కావాలని ఉంది, నువ్వు కాదని. ప్రియ ఏం చెప్తుందంటే తనుజకి, నాకు ఇమ్ము కావాలంది కెప్టెన్, నువ్వు కాదు అని చెప్పి డెమాన్ ఫేస్ మీద చెప్తుంది అని చెప్పి ప్రియా గారు బేస్ వేస్తూ తనుజకి చెప్తుంది. బట్ తనుజ ఆల్రెడీ రీడ్ చేస్తారు, మాట్లాడతారు. తనుజ ఏమంటుందంటే, ఇది ఒక్కదాంతో అయిపోదుగా, చాలా ఉంది, నీకు నాకు కూడా రేపొద్దున గట్టిగా అవ్వచ్చు, చూడాలి ఒకవేళ అక్కుంటే. నెక్స్ట్ ప్రియా ఇమాన్యుల్కి, బాగా ఆడావు అసలు, డెమాన్కి చాలా పోటీ ఇచ్చావు, అంత ఎక్స్పెక్ట్ చేయలేదు నీ దగ్గర, నా ఎక్స్పెక్టేషన్స్ మించిపోయావు, అంటే ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్లో కూడా దాటేసి ఉంటావు అని చెప్పి. ఎంతసేపు బయట ఏం జరుగుతున్నాయి యాతనయ్యలకి, ఇక్కడ మ్యాటర్ లేదు. రితు చౌదరి, వాడు రావటం లేదని నా బాధ కాదు కళ్యాణ్, నేను నీకు నిన్నే చెప్పా కదా, అంటే వాడు అంటే ఇమాన్యుల్. అవును, ఆ దూరము అయిపోతుంది, ఆ ప్రాసెస్ అయిపోతుంది, వీళ్ళిద్దరూ విడిపోతున్నారంట, దూరం అయిపోతుందండి ఇమాన్యుల్ రితు. పవన్ కళ్యాణ్ ప్రియతో ఏమంటాడంటే, ఏమైనా ఇమ్ము బయట ఫ్రెండ్ కదా, ఇక్కడికి వచ్చాక అంతలా ఉండటం లేదని బాధపడుతుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ ప్రియాకి చెప్తాడు. ఋతు ఏమంటుందంటే, ఓకే ఫైన్, మీరు నాకు ముందు తెలుసా, ఇక్కడ ఫ్రెండ్స్ అయ్యాను కదా, ఇక్కడ కూడా వాడికి అలాగే ఉంటారు, నాకేం ప్రాబ్లం లేదు, నేను నిన్న వాడికి చెప్పా మన ఫ్రెండ్షిప్ దూరం అవుతుంది అనే వైబ్ వస్తుంది అని చెప్తే వాడు కూడా అది యాక్సెప్ట్ చేశాడు, వాడికి కూడా అలాగే అనిపిస్తుందంట, తనుజకు కూడా అదే చెప్పాడంట. ఓకే వెరీ గుడ్, ఇమాన్యుల్ అంత దూరం ఉంటే అది మంచిది. బట్ నేను ట్రై చేస్తున్నా ఇమాన్యుల్ దగ్గరికి వెళ్ళడానికి, 3 times కన్ఫెస్ చేశావు, ఇప్పుడు 4th time కూడా కన్ఫెస్ చేశావు, అంటే బాధ ఏంటంటే నా సైడ్ నుంచి వస్తుంది రియాక్షన్, అటు సైడ్ నుంచి రావట్లేదని, అదిడా మ్యాటర్. తనుజ గ్రేట్ ప్లే అన్నది నన్ను, నేనేం గ్రేట్ ప్లే చేసా నాకు అర్థం కాలేదు. మరి మీరు ఏం మామూలు ప్లే ఆడారా, ఇందాక మీరు చెప్పిన రూల్స్ ఏంటి, మీరు చేస్తుంది ఏంటి, వస్తుంది ఇక్కడ పర్ఫార్మెన్స్ ఏంది, గ్రేటే కదా, అది మార్వలస్, ఎక్స్ట్రాడినరీ, స్టూపెండస్. ఓకే, తర్వాత సుమన్ శెట్టి బర్నీతో అన్నీ గట్టిగా మాట్లాడితే నేను ఏమాడదు, గుసగుసలు మాట్లాడుతున్నాడు. 3-4 సార్లు వెనక్కి రావాల్సి వచ్చింది సుమన్ శెట్టి గారు మాట్లాడింది నాకు నా చెవికి వినడానికి. ఇమ్ము అన్నాడు, ఇప్పుడు వద్దులే మీకు వినబడుతుంది. ఇమ్ము ఏడ్చాడు, ఏంటన్నా నా రితు అన్నా నా సపోర్ట్కి రావట్లేదు అంటున్నాడు, ఓడిపోయినందుకు కాదన్నా సపోర్ట్కి రావట్లేదన్నా అని చెప్పి ఏడ్చాడంట. ఇది మన సుమన్ శెట్టి బర్నీ గారికి చెప్తే, బర్నీ నీతో ఏమంటుంది రీతు, దారుణంగా వాళ్ళకి సపోర్ట్ చేసిందిరా అని చేసింది అని చెప్పి బర్నీ సుమన్ శెట్టికి చెప్తే, అవునన్నా అని చెప్పి సుమన్ శెట్టి అంటాడు. బర్నీ
బయట జనాలు చూత్తరుగా, అసలు నన్ను అవుట్ చేయడమే రాంగ్, సంచాలక డెసిషన్ ఇచ్చాక మనం మాట్లాడే టైం బొక్క అని చెప్పి నేను ఇంకేం మాట్లాడలేదు అని చెప్తాడు. అది ఎందుకు బర్నీ గారు మాట్లాడలేదంటే మనోడు ఇచ్చిన ఆన్సరు, సంచాలకి చెప్పిన తర్వాత ఎందుకు ఎంపైర్ అవుట్ ఇచ్చిన తర్వాత మనం ఎంత మాట్లాడిన టైం బొక్క అందుకే మాట్లాడలేదంటే దానికి సంజన గారు ఒక మంచి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, మనం అక్కడికి వచ్చాక మాట్లాడదాం. అయిపోయింది. తర్వాత రితు చౌదరి, నేను క్లియర్గా రూల్స్ చెప్పారా, స్టాప్ అని చెప్పాక ఆపియాలని, అప్పటికి 3 times స్టాప్ అని చెప్పాను, 3 times స్టాప్ చెప్పినా కూడా బర్నీ గారు పూసేశారు, అందుకే నేను ఎలిమినేట్ చేశాను. 3 times స్టాప్ ఓకే, 3 times స్టాప్లో ఆ మనిషికి ఏమైనా సంబంధం ఉందా? పూసేసాడా? ఏం పూసేసాడు? సొల్లు ఇదంతాను ఏదో ఎస్టాబ్లిష్ చేయాలని. అందుకే లైవ్ అనేది చాలా ఇంపార్టెంట్, లైవ్లో ఇలాంటి వాళ్ళు దొరుకుతారు. ఇప్పుడు డిమాన్ ఇమ్ము ఆడినప్పుడు స్టాప్ అంటే ఆపేశారు అని చెప్తుంది, ఓకే మంచిది. ఋతు ఏమో పవన్ కళ్యాణ్కి, ఐ లవ్డ్ యువర్ డైలాగ్ రా కళ్యాణ్, మై బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ అంటే కాసేపు నాకు అర్థం కాలేదు ఏంటి బ్రదర్ అని వస్తుందని చెప్పి, తర్వాత అర్థమైంది పవన్ కళ్యాణ్ డిమాన్ పవన్ అన్నాడంట ఈ డైలాగు, మై బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ అంటే ఆమెకు నచ్చిందంట, వెరీ గుడ్. తర్వాత తనూజ ఏమో బర్నీ గారికి చెప్తుంది అనమాట, ఇక్కడ బాగుంటాయి ఈ డిస్కషన్ వినండి. వాళ్ళు వచ్చి పిలిచారు నన్ను ప్రియా వాళ్ళు అంటే బర్నీ అంటాడు ఎందుకు, తనూజ ఏమంటుందంటే రితు ఏడుస్తుందని అంటే బర్నీ అవునా ఎందుకు ఏడుస్తుందంటే తనూజ తెలీదు కానీ నేను వెళ్ళలేదు, ఐ టోల్డ్ హర్ ఐ డోంట్ వాంట్ కమ్, వెళ్ళి హక్ చేసుకుంటారా అని చెప్పి అంటే బర్నీ ఎవరు సర్కాస్టిక్గా రితు చౌదరి ఏడుస్తుంది నాకు చెప్పారు బట్ నేను వెళ్ళలేదు అంటే మీకు తెలిసింది కదా వెళ్ళి హక్ చేసుకుంటారా అని చెప్పి డైలాగ్ వేస్తుంది మరి తనూజ బర్నీకి. బర్నీ ఏమంటాడంటే నేనా నీకు అలా ఉంది అంటే తనూజ అలాగే ఉంటుంది నాన్న నాకు అంటే బర్నీ అమ్మ ఒకటి చెప్పు, బీయింగ్ ఏ స్పోర్ట్స్ పర్సన్ ఎంత స్పోర్టివ్గా ఉండాలి, నేను స్పోర్టివ్గా ఉంటాను అంటే తనూజ అక్కడ తప్పు జరిగినప్పుడు మాట్లాడాలి నాన్న మీరు అంటే బర్నీ సంచాలక్ డెసిషన్ మీ కాన్ స్టాక్ కదా అందుకే నేను మాట్లాడలేదు. తనూజ సో వాట్ మీ తప్పు లేకపోయినా ఒప్పేసుకుంటారా అంటే రాము వచ్చేసరికి మనం వస్తారు సాటర్డే రోజు సార్ వచ్చినప్పుడు అని మొదలు పెడితే తనూజ ప్రతిసారి సాటర్డే గురించి వెయిట్ చేస్తామా చేస్తామంటే అవ్వదు, ఇక్కడ మాట్లాడాల్సిందే మన తప్పు లేనప్పుడు అని తనూజ అంటది. సరే మీరు చెప్పండి తను స్టాప్ చెప్పడానికి రీజన్ ఏంటి అని అడుగుతుంది. ఇప్పుడు బర్నీ అంటాడు ఐ డోంట్ నో, మీకు నేను 3 times స్టాప్ చెప్పినా మీరు ఆగలేదన్నది అంతే, ఇది జరిగింది. ఓవరాల్గా తనూజ పాయింట్ ఏంద్రా అంటే ఆ అమ్మాయి అలాగా ఆపి నేను మిమ్మల్ని డిస్క్వాలిఫై చేసి ఎలిమినేట్ చేసినప్పుడు మీరు అక్కడ ఆర్గ్యూ చేయాలి కదా, మీరు ఆర్గ్యూ చేయకపోతే ఎలా వస్తుంది, మీకే ఇంట్రెస్ట్ లేదనుకుంటారు కదా అంటది. ఈయన వర్షన్ వచ్చేసరికి ఆమె ఆల్రెడీ సంచాలకు ఎంత ఆర్గ్యూ చేసినా టైం బొక్క కదా అని చెప్పి నేను అనలేదు అంటాడు. నా వర్షన్ ఏందిరా అంటే తనూజదే నేను కరెక్ట్ అంటారు. ఓకే సంచాలక్ డెసిషన్ ఈజ్ ఫైనల్ కానీ మన ఇంటెంట్ ఎలా ఉంది, మనం గివప్ ఇచ్చేసామా, గివప్ ఇవ్వకూడదు, అక్కడ మనం తప్పు చేయలేనప్పుడు అక్కడ గట్టిగా ఉండాల్సింది బర్నీ గారు, అక్కడ ఆయన తప్పే అది. ఎంత స్పోర్ట్స్ పర్సన్ అయినా ఏదైనా సరే అడగాలి. ఇప్పుడు క్రికెట్లో అయినా కొన్ని అన్ఫేర్గా జరిగితే ఎంతో ఒక ఎక్స్టెంట్ వరకు అడుగుతారు కదా, సేమ్ అప్లైస్ ఇయ్యారు అంతే. ఇక్కడ తనూజ పాయింట్ నాకు కరెక్ట్గా అనిపించింది. తర్వాత ఇక్కడ మళ్ళీ అక్కడికి వెళ్ళిపోద్ది స్క్రీన్ ప్లే. రితు కళ్యాణ్కి నేను జెన్యూన్గానే చేసా కదరా లాస్ట్ వరకు, జెన్యూనిటీ గురించి మనం మాట్లాడుతున్నాం. కళ్యాణ్ మరి నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావు అంటే రితు అంటే వీళ్ళు నేను ఏదో కావాలని చేస్తానని ఫీల్ అవుతాను, కావాలనే చేసావు అక్క నువ్వు, ఇంకా ఫీల్ అవ్వక ఇంకేమవుతారు. తర్వాత సంజన వచ్చేసరికి ఇమాన్యుయల్కి కొన్ని మన చేతిలో ఉంటాయి కొన్ని మన చేతిలో ఉండవు, ఈ మోటివేషనల్ స్పీకర్ అయిపోయింది. ఇమాన్యుయల్ అంతే ట్రై చేయడమే. సంజన డిమాండ్ న్యూట్రల్గా ఉంటాడని నేను హోప్ చేస్తున్నా. ఇక్కడ నాకు స్ట్రాటజీ ఏమర్థమైందంటే 2 నాలుగులను ఎందుకు అనిపిస్తుందంటే మోస్ట్లీ ఇంతే ఎలాగా బిహేవ్ చేస్తున్నాడు రా అంటే ముఖ్యంగా టెనెంట్స్ దగ్గర నేను చాలా న్యూట్రల్ పర్సన్ని అన్బయాస్డ్ పర్సన్ని అని చెప్పి వీళ్ళ దగ్గర వచ్చి వాళ్ళని తిడతాడనమాట. ఎవరిని? వీళ్ళ ఫ్రెండ్స్ని, కామనర్లు. వీళ్ళు ఏందిరా అంటే వీడు మంచోడ్రా అని చెప్పి వీళ్ళ దగ్గర ఓపెన్ అయిపోతారు. సో స్ట్రాటజీ ఏందిరా అంటే వీళ్ళు ఓపెన్ అప్ అవ్వడమే కావాలి. సో వీళ్ళు ఏం మాట్లాడుతారో అవన్నీ తీసుకొని అక్కడికి వెళ్ళి అవన్నీ చెప్పేస్తాడు అండ్ వాళ్ళతో బాగానే ఉంటాడు. సో ఈ మనిషిని ఎవరికి బొక్క పెడుతున్నాడు రా అంటే టెనెంట్లకు బొక్క పెడుతున్నారు. వీళ్ళు క్యాచ్ చేయట్లేదు ఎవరు, వెరీ సూన్ దొరికిపోతాడు అనిపిస్తుంది ఒకవేళ ఈ వారం ఉంటే. సో మనీష్ అంటాడు హీ వోంట్ చేంజ్ మానిటర్స్ అబ్బా, మనోడికి మానిటర్ చేంజ్ అవ్వడం కావాలి ఎందుకంటే ఖాళీగా ఉన్నారు కాబట్టి. మళ్ళీ ఆ మాట్లాడి అక్కడ ఇక్కడే మాట్లాడతారు, ఇక్కడ వీళ్ళు ఏమంటారు అని చెప్పి వెంటాడికి మళ్ళీ సేమ్ రొటీన్. అంటే సంజన బీబీ చేంజ్ చేయొచ్చు కదా అంటే లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఉంటుందంటే మనీష్ ఉండాలబ్బా, కర్డ్ కావాలంటే ఇమాన్యుయల్ అంటే లగ్జరీ బడ్జెట్ రాదన్నా ఎవరికి కావాల్సింది వాళ్ళకి ఇచ్చేసారు కదా ఉండదంటే.
సంజన అంటే ఓనర్స్కి రావచ్చు కదా అని చెప్పి, మోస్ట్లీ నాకు తెలిసి రాదు. తర్వాత ఇమాన్యుల్ ఏమో సంజనకి అసలు స్టాప్ చెప్పడం ఏంటి, స్టాప్ చెప్పాక రాసేయడని చెప్పి అవుట్ చేయడం ఏంటమ్మా అని చెప్పి మళ్ళీ పీక్కుంటాడు మనోడు. సంజన లేదు ఇక్కడ సంజన గారు సూపర్ క్రాక్ చేస్తారు. ఏం చెప్తుందంటే లేదు తను డీప్ థింక్ చేసి ఫస్ట్ బర్నీని తీసేసింది సో దట్ ఇమాన్యుల్ డిమాండ్ పవన్ ఉంటారు, వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు నువ్వు ఓడిపోయి డిమాండ్ పవన్ గెలుస్తుంది అని ఆమెకు తెలుసు, అందుకే అలా చేసిందని. పర్ఫెక్ట్. ఒక గేమర్కే ఇంకో గేమర్ గురించి తెలుస్తుంది, కరెక్ట్ క్రాక్ చేసింది అక్క. తర్వాత భరణి అనుకుంటుంది మనసులో సంజన పిల్లలు రా మీరని, నా అవుట్కి మామూలుగా ట్రోల్ అవ్వరు చూడండి బయట అని చెప్పి బయట ఫుటేజ్ గురించి మాట్లాడుకున్నారు. పవన్ కళ్యాణ్ మనీష్ ఇక్కడ మళ్ళీ వచ్చేసాడు. మనీష్ నువ్వెందుకు బర్నీ గారిని అడగలే 3 versus 1 అని, ఎందుకంటే ఆయన కూడా ఓనరే కదా, టెంపరీ ఓనర్ అయినా నువ్వెందుకు ఇనిషియేట్ చేయలేదు అని అంటే మనీష్ ఏమంటాడు తెలుసా, ఇది రాంగ్, అక్కడ ఇనిషియేట్ లేదు, డైరెక్ట్గా వీళ్ళిద్దరూ గ్రూప్ గేమ్ ఆడారు, వాళ్ళిద్దరు గ్రూప్ గేమ్ ఆడారు, ఒప్పుకోవాల్సింది. అండ్ ఎండ్ ఆఫ్ ద డే అది ఇండివిజువల్ చాయిస్ కెప్టెన్సీ గేమ్ అనేది. ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను, అది ముందు గేమ్ అనుకోండి గ్రూప్ గేమ్లో ఆడొచ్చు. ఇక్కడ మొన్న సింపుల్ శ్రీజ కూడా అలాగే ఆడింది కదా. సో ఇక్కడ ఎవరి డెసిషన్ వాళ్ళది, ఇక్కడ ఎవరిది తప్పుపడ్డానికి లేదు. సో మనీష్ ఏమంటాడంటే ఆయన సీదా ఇమాన్యుల్ దగ్గరికి వెళ్ళిపోయాడు, ఆయన నన్ను అటాక్ చేయమన్నాడు, అందుకే నేను ప్లేట్ తన్నేసిన, అప్పుడే నేను డెమోను బర్నీని అటాక్ చేద్దాం అనుకున్నా అని చెప్పి ఈయన వర్షన్ ఈయన చెప్తున్నాడు. శ్రీజ యాక్చువల్గా మీ ఇద్దరు అటాక్ చేయలేదు, పత్తి గింజలు మరి వీళ్ళిద్దరు అటాక్ చేయలేదు, వాళ్ళే స్టార్ట్ చేస్తారు మొత్తం అంతాను, సొల్లిదంతా. ప్రియా మీ ఇద్దరు అటాక్ చేయకపోయినా బర్నీ ఇక్కడ చూడండి హైలైట్, వీళ్ళిద్దరు అంట ఎవరు మనీష్ డిమాండ్ పవన్ అసలు అటాక్ చేయలేదంట, బర్నీ గారు అన్ఫేర్గా ఆడుతున్నారని క్లియర్గా తెలుస్తుంది. ఎలా అక్క తెలుస్తుంది, ఎలా చెప్పు నాకు, బయటకు వచ్చాకని చెప్పి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయి. ఇమ్ము కూడా అన్ఫేర్గా ఆడుతున్నాడు, బర్నీని చూసి కొట్టట్లేదండి. ఓకే ఇమ్ము అన్ఫేర్గా, ఇమాన్యుల్ అన్ఫేర్గా ఆడాడు, బర్నీ కొట్టలేదు. డిమాండ్ పవన్ మనీష్కి కొట్టాడా, మనీష్ డిమాండ్ పవన్ కొట్టాడా, సిగ్గు ఉండాలి మాట్లాడడానికి, సిగ్గు. తర్వాత బర్నీ గారేమో ఇమాన్యుల్తో మాట్లాడతాడు, కానీ బాగా ఫైట్ చేసావు ఇమాన్యుల్, బాగా ఫైట్ చేసావు, ప్రతి దాంట్లో ఫైట్ చేస్తున్నావు, వెరీ గుడ్. సంజన అంటది ఇక్కడ స్మాల్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫిట్నెస్ ప్లేస్ ఏ రోల్ రైమ్, ఫిట్నెస్ డిమాండ్ పవన్కి ఫిట్నెస్ ఉంది కదా అక్కడ హెల్ప్ అయింది. అంటే ఇమాన్యుల్ ఫిట్నెస్తో పాటు వాడు చెయ్యిలు ఇంత ఉన్నాయమ్మా, అది బాగా హెల్ప్ అయిందంటే అవేం కాదురా ఫిట్నెస్ అని చెప్తుంది. తర్వాత తనూజ నాకు ఇంకోటి ఇక్కడ ఈ పాయింట్ మంచి పాయింట్ చేస్తుంది, ఇందాక నేను ఇంట్రోలో చెప్పిన పాయింట్. తనూజ ఏమంటుందంటే నాకు ఇంకోటి అర్థం కావట్లేదు, హానెస్ట్గా చెప్పండి అంటే అక్కడ సంజన, ఇమాన్యుల్, సుమన్ శెట్టి, బర్నీ గారు ఉంటారు అన్నమాట, ఆమె చెప్తారు. నాకు ఒకటి అర్థం కావట్లేదు, హానెస్ట్గా చెప్పండి, లిటరల్లీ నేను సంజన గారిని ఆపుతున్నా, అటువైపు వాళ్ళు అరుస్తూనే ఉన్నారు, లాస్ట్లో ఏమన్నది ఎవరి సైడ్ మాట్లాడితే వాళ్ళని ఎలిమినేట్ చేస్తా అన్నది కదా, యాడ్ చేసింది పర్ఫెక్ట్. నేను కూడా అదే అడుగుతున్నా కదా, పాపం టెనెట్ సైడ్ నుంచి అసలు ఎక్కువ మాట్లాడలే, వాళ్ళేమో ఓవర్ యాక్షన్ టు ద కోర్ చేశారు, ఎస్పెషల్లీ వాళ్ళిద్దరు పిల్లకాయలు. వాళ్ళేం అనలే, ఎందుకంటే అక్క ఫిక్స్ అయింది కాబట్టి అన్ఫేర్గా భవానీ అంటనేది బర్నీ గారిని ఎలిమినేట్ చేసింది, ఈజీ అవుతుంది అని చెప్పి సొంత ఫ్రెండ్ అయిన ఇమాన్యుల్కి వెన్నుపోటు పొడిచింది, డిమాండ్ పవన్ని కెప్టెన్ చేసింది. ఎందుకురా అంటే ఆ పులిహోర ట్రాక్ కంటిన్యూ అవుతుంది, డిమాండ్ పవన్ పవర్స్ ఏదైనా ఇస్తాడు, నామినేషన్లో సేవ్ చేస్తారని కథం. ఇది హార్ష్ రియాలిటీ. తర్వాత సంజన అంటది నేను కావాలని అడిగా స్టాప్ రీజన్ ఏంటని, స్టాప్ అన్నది కదా సో అవుట్ అంట, ఇదే మీ రీజను అని చెప్పి సంజన పీక్కుంటుంది. బర్నీ గారు ఏమంటారంటే గేమ్ అయిపోయింది, నువ్వు కావాలంటే వీడియో చూడు అక్కడే గేమ్ అర్థమైపోతుంది. కరెక్ట్. ఏమైందంటే బర్నీ గారిని ఎలిమినేట్ చేయకముందు యాక్చువల్గా చూస్తే ఆ రౌండ్లో పవన్ అవుట్ అయిపోవాలి, పవన్ అవుట్ అయిపోతే ఏమవుతుంది, నెక్స్ట్ రౌండ్ బర్నీ ఇమాన్యుల్ ఉంటారు, అప్పుడు ఏమవుతుంది, కెప్టెన్ ఎవరు అవుతారు, బర్నీ అవ్వాలి. అది బర్నీ గట్ జస్ట్ బికాస్ ఆఫ్ రితు చౌదరి గారు ఎక్స్ట్రాడినరీ వెర్డిక్ట్ వల్ల ఇలా జరిగింది. తనుజ ఏమంటుందంటే మీరు అక్కడ ఆర్గ్యూ చేసి ఉంటే నాకు సారైనా మాట్లాడతారు సాటర్డే, మీరు ఒప్పేసుకుంటే ఆయన ఎందుకు మాట్లాడతారు అని చెప్పి తనుజ గారు పాయింట్, ఫెయిర్ పాయింట్. దానికి బర్నీ ఏమంటే లేదు చూడు మాట్లాడతారు. నేను అనుకున్నా అసలు అక్కడ ఆయన మాట్లాడాలంటే ఫస్ట్ ఆయన చూడాలి కదా, ఆయన ఎలాగో చూడ్డు, ఆ బిగ్ బాస్ మాయ షోలో చెప్తే మాట్లాడతారు, లేకపోతే మాట్లాడరు, ఇది నిజం. బర్నీ అయిపోయింది. సంజన అడగాలి, చాలా గట్టిగా అడగాలి, వెరీ గుడ్ అయిపోయింది. తనుజ నేను చిన్న విషయానికి ఇది బాగుంటుంది పాయింట్, నన్ను చిన్న విషయానికి నామినేషన్ చేయడానికి ఇలా రెడీగా ఉన్నారు కామనర్లు, ఎందుకంటే రీజన్ ఏం చెప్పారో తెలుసా, మీకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది బయట, హౌస్లోకి కూడా ఫస్ట్ మీరే వచ్చారు, మన సేవింగ్లో కూడా మీరు ఫస్ట్ సేవ్ అయ్యారు, ఈ రీజన్ వల్ల వాళ్ళు నాది చిన్న దొరికినా కూడా నామినేట్ చేయడానికి రెడీగా ఉన్నారు అని అంటది.
అప్పుడు అంటది, జూడ్ ఇట్స్ డిపెండ్ ఆన్ మై బిహేవియర్, నా బిహేవియర్ చూసి ఓటేస్తారు కానీ లోపల ఫస్ట్ వచ్చిన మాత్రాన ఓటేరు, లాస్ట్ వీక్ ఫస్ట్ సేవ్ చేశారని చెప్పి ఆ విషయం మీద ఓటేరు, అందుకే వాళ్ళు నన్ను టార్గెట్ చేయడానికి రెడీగా ఉన్నారని చెప్పి తనుజ గారు చెప్తారు. అప్పుడు సంజన గారు అడుగుతారు ఎవరు అన్నారు అంటే దిమోనో ఇంకో అతను ఎవరో పేరు చెప్పలే, మరి అది మనీష్ అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ అవ్వచ్చు. ఇమాన్యుయల్ అంటాడు కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ స్టార్ట్ చేసిందే వాళ్ళు మమ్మీ, అసలు వాళ్ళు ఆ ఓనర్స్ అయి ఉండి నాది పడేయాలి కానీ బర్నీ అన్నది ఎందుకు పడేశారు? పర్ఫెక్ట్ పాయింట్, నా పాయింట్ కూడా అదే. సరే వాళ్ళన్ని పత్తి గింజలు మాట్లాడుతున్నారు కాబట్టి ఇప్పుడు మనవాడి పేరేంటి మనీష్ ఎందుకు మనవాడు తనాలి? బట్ మనీష్ లాజిక్ ఏం చెప్తున్నారు, ఆయన ఐ కాంటాక్ట్తో ఆల్రెడీ సెట్ చేసుకున్నాడు బర్నీ గారు ఇమాన్యుయల్తో, అందుకే నాకు కోపం వచ్చి తన్నేసా అంటారు. సో ఇందులో 2 వర్షన్లు తీసుకున్నా కూడా వీళ్ళు కామనర్ వర్సెస్ సెలబ్రిటీ అని చెప్పి లూజ్ టంగ్ మాటలు మాట్లాడలేదు ఎవరు సెలబ్రిటీలు, బట్ వాళ్ళు మాట్లాడారు అక్కడ ఆత్మ ప్రాతాత్మలు, అది తప్పు కదా. అది కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ స్టార్ట్ చేసిందే వాళ్ళు, అసలు వాళ్ళు ఓనర్స్ అయ్యి ఉండి నాది పడేయాలి, అదే ఇందాక చెప్పండి ఇలాగే తనుజ. మరి అప్పుడు ఏమైంది సంచాలకి ఏం చేసింది, ఏం పీకినది అన్నట్టు మాట్లాడుతుంది వాడు. అయిపోయింది. తర్వాత ఇంకా లాస్ట్కి వచ్చింది ప్రియా వచ్చేసరికి మనీష్కి, నువ్వు టెనెంట్ అయితే ఎవరి తరపున ఆడతావు అంటే, అబ్బా ఇక్కడ అన్నీ మామూలుగా చెప్పడు మనిషి, నేను నా తరపున ఆడతా అంట. ఆడి అది కాదు రా ఇండివిజువల్గా ఆడతా, వీళ్ళ టీమ్ ఆడతాను, ఇండివిజువల్గా ఆడతాను. గొప్పగా ఆడారు మీరు ఇండివిజువల్ గేమ్, చూసాం కదా. ఇక్కడ ఎవ్వరూ పత్తి గింజలు కదా, అట్లీస్ట్ నిజం ఒప్పుకోవాలి. లైట్లు ఆపేశారని చెప్పి మరి ఇలాగా బర్నీ గారు స్టార్ట్ చేయడం వల్ల మేము మాట్లాడుకున్నాం అంత, అంతకుమించి ఏం లేదు అని చెప్పి మాట్లాడతారు. వెరీ గుడ్. ఇమాన్యుయల్ వచ్చేసి వాళ్ళు టీమప్ అయ్యి వాళ్ళ అరవడం ఏంటి, సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ ఏందో ఇదేం చెప్పి అంటే బర్నీ గారు అంటారు, మరి మొన్న టాస్క్లో ఏమైంది, ఇదే సెలబ్రిటీ వర్సెస్ కామనర్స్ అయితే అంటే టాస్క్ వల్ల ఇమాన్యుయల్ హోల్డ్ చేశారు కదా బర్నీ గారు, అప్పుడు గుర్తురావు, వాళ్ళకి కాంట్రడిక్ట్ చేస్తారని చెప్పి బర్నీ గారు వర్షన్. అది ఓవరాల్గా జరిగింది. అది తర్వాత పిల్లలు తినేసి పడుకుని పోయారు. రేపు మరి టాస్క్ ఉంటుందా, అర్జునుడు మళ్ళీ పొరపాటున వస్తాడా లేదా మన మొక్కలు నీళ్ళే వదిలేస్తారని చూడాలి. ఓవరాల్గా జరిగింది ఇది. దీనిపై మీ స్పందన చెప్పండి. రితు చౌదరి పైన మీ స్పందన, పవన్ కళ్యాణ్ పై మీ స్పందన, ఇమాన్యుయల్ ఆటపైన మీ స్పందన, తనుజ గారు చెప్పిన వెర్షన్ పై మీ స్పందన, ఈ మిడ్ నైట్ గుసగుసల పైన మీ స్పందన చెప్పండి. రేపటి వీడియోలో కలుద్దాం. సభకు నమస్కారం. గుడ్ నైట్ హే. ధన్యవాద్ హే.